గాడేడి దిష్టి తీయడానికి మిరపకాయలు తెమ్మన్నాను వాడిని. వచ్చుంటాడేవే అడుగో. ఆర్తి పిల్లతో రెడీ పిన్ని. థ్యాంక్స్ రా. అయినా ఎంత నీ కన్న కొడుకు 6 ఏళ్ల తర్వాత అమెరికా నుంచి చూస్తుంటే మాత్రం ఎయిర్పోర్ట్ లో ఈ దిష్టి కూడా ఏమిటి? అందంలో నల్ల చందమామండి నా కొడుకు. వాడి మీద 1000 కళ్ళు ఉంటాయి కదరా. అమ్మా నాన్న He has taken my baby! Hey, you took my baby! My baby! ఓ సారీ Thank you. బాబాయ్ అటు చూడు. ఈడేంటి అమెరికా వెళ్ళాడా ఆఫ్రికా వెళ్ళాడా విత్ ఫ్యామిలీ వచ్చేస్తున్నాడు. అనుకున్నంత పని అయిందండి. పెళ్లి చూపులకి రారా అంటే ఏకంగా పెళ్ళం బిడ్డలతో వచ్చేస్తున్నాడండి. పెళ్లి చూపులంటే చాలు పోస్ట్ పోన్ చేస్తున్నాడు. ఎందుకోసం అన్నమాట. యు రెడీ ప్లీజ్? దీర్ఘ సుమంగళి భవ. అమ్మాయి పద్ధతి తెలిసిన పిల్లేనండి. అబ్బా ఎంత ముద్దొస్తున్నాడో, బంగారు కొండ. ఏమండి మనవడదంతా మనోడు పోలికేనండి. మీ మనోడికి మీ వాడు పోలికి రాకపోతే మహేష్ బాబు పోలికి వస్తాడు. చనర్భయ్ ఏమండి మొదటిసారి మనోడిని చూస్తున్నావు, మెడలో తీసేయండి. వెయ్యండి అవునవును. వెయ్యండి నా బంగారు. దీన్ని మా తాత నా మెడలో వేశాడు, నీ తాత నీ మెడలో వేశాడు. What is he doing with my child? యువర్ మామ్స్ మనోడికి పుట్టింగ్ గోల్డ్ చైన్. Wow, what a great Indian culture. Hey, Glory darling. రే బాచి నాన్న అమ్మా అది కాదురా, కోడలేమిటి వాడెవడుతోనూ. కోళ్ళ అమ్మా నన్ను పెళ్లి చూపులకి రమ్మని పిలిచి నూడిల్స్ తో జడేసుకున్న అమ్మాయిని ఎవరినో నీ కోళ్ళు అంటాడంటే మా నాన్న. అంటే ఆ అమ్మాయి నీ పెళ్ళా కదా? మీ కోడలు కూడా కాదండి. అయ్యో నేను అంటూనే ఉన్నానురా, వీడు అలాంటిది ఏది చేయడు, వీడు నా కొడుకు అని. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారు ఈయన, అంత తొందరే. అమ్మో నా గోల్డ్ చైను. ఓ ఇంది నాన్నగారు మీరు ఇంచి కూడా ఎదగలేదండి. అప్పటికే హై హీల్స్ వాడుతూనే ఉన్నాను రా. అమ్మా నువ్వు ఇలా బ్రైట్ కలర్ శారీలు వేసుకోకే, లైట్ కలర్ శారీలు వేసుకున్నావు అనుకో కొంచెం వెయిట్ తక్కువ కనిపిస్తావు. మాకేం తెలుస్తారా ఫ్యాషన్లు? నువ్వంటే అమెరికాలో బట్టలు కొట్టు పెట్టుకున్నావు కాబట్టి. బట్టలు కొట్టు కాదమ్మా, బొటిక్. ఓహో బుచ్చి బాబు ఫ్యాషన్ డిజైనర్. త్వరగా పదండి, ఇంటికెళ్ళి ఫ్రెషన్ అప్ అయ్యి రాజమండ్రి ట్రైన్ క్యాచ్ చేయాలి. రే నీ కోసం పిన్ని 12 సంబంధాలు చూసిందిరా ఈస్ట్ వెస్ట్ లో. మొదట మనం చూడబోయేది సఖినేటిపల్లి సుబ్బరాజు గారి సంబంధం. ఎవర్రా వాళ్ళు నిన్నెందుకు కొట్టడానికి వచ్చారు? ఇన్సర్ట్ చేయాలని. ఇన్షర్ట్ చేసేవారు. ఏమన్నా ఇన్సర్ట్ తీసేయండి, బయటకు వెళ్తే కొడుతున్నారు. ఇందాక నువ్వే కదరా చేసుకోమన్నావు, ఇంతలో ఏమైంది? రాజమండ్రిలో ఇన్సర్ట్ చేస్తే కొడేస్తున్నాను నాన్న. అసలు ఏమైందిరా? అయిపోయిన ఎన్నికలకు ఇప్పుడు ప్రచారం దేనికే? మనం తీసుకెళ్ళడానికి ఎవరో వస్తారని చెప్పు. ఎక్కడ పెద్ద మనిషి? సామాన్య జాగ్రత్త స్టేషన్ లో దొంగలుంటారు. షుగర్ సుబ్రాజ్ గారి ఇంటికి వచ్చింది తమరే కదండి? అవును. తమ పేరు? బీపీ బ్రహ్మం. ఆయనకి షుగర్, మీకు బీపీ. ఏయ్, నాకేం బీపీ లేదు, నా పేరు బి పరబ్రహ్మం. ఇంతకీ మీరెవరు? నేను మీ నాన్నరా. హై. కళ్ళజోడు ఎఫెక్ట్. మీరు తూగో పాగో జిల్లాలో షుగర్ సుబ్రాజ్ గారు అంటే తెలియని ఎవరున్నారు? ఆ మాటకొస్తే పెంట ఏంటి తెలియని వాళ్ళు ఎవరున్నారు? పెంటయ్యా సుగంధాల పెంట అండి. ఇంటి పేరుకి ఒంటి పేరుకి అస్సలు మ్యాచ్ అవ్వలేదు. ఎవడాడు? మనమేనండి. రాజుగారు మీకేమైనా చుట్టం అవుతారా? 25 ఏళ్ళ నుంచి ఆయన ఓనర్ గా ఉంటున్నారండి. లగేజ్ అట్రా. హాయ్. తోలమ్మ కార్ గోల్డ్, డ్రైవర్ ఓల్డ్. ఎక్కడ? ఓ సైకిలా? హాయ్. ఇక్కడ నుంచి గంటన్నరలో వెళ్ళిపోతా ఉండే. వెళ్ళగానే తానాలు గట్రా చేస్తే వెంటనే పెళ్లి చూపులే. అయ్యారు ఫోన్ అండి. ఎక్కడి నుంచిరా? ఫోన్ లోంచే. అబ్బా, తూగో నుంచో పాగో నుంచో అనుకున్నాం. హలో, అవతల ఎవరండి? నేను మర్యాద రామని ఆకాశ రామని మాట్లాడుతున్నానయ్యా. రామన్న గారా, మీరెవరో ఆర్మల్ తిరగలేదండి. మా అమ్మాయి పెళ్లి శుభలాగా పంపుతాను విత్ స్వీట్ ప్యాకెట్. మీరు తప్పకుండా రావాలి. మీ గుండెల మీద కుంపటిలా ఉందని మీ కూతుర్ని ఎవడికో కట్టబెట్టి వాడు కాళ్ళు కడిగి మీ చేతులు కడిగేసుకుందాం అనుకుంటున్నారా? ఆహా, మీరేం మాట్లాడతారో నాకు అర్థం కావట్లేదండి. మీ కాబోయేలుడు అమెరికాలో ఏం చేస్తుంటాడో తెలుసా? బట్టల కొట్టు. అయ్యో బట్టలు కూడా కాదండి, బొటీక్. అబ్బాయి అమెరికాలో అరబ్ షేక్ లా ఎప్పుడు 60 మంది అమ్మాయిలు వేసుకు తిరుగుతుంటాడు. ఆల్రెడీ చాలా అందంగా ఉంటాడు కదండి, అందుకే అమ్మాయిలంతా అదే పనికి పడిపోతుంటారు ఆడికి.
బావగారు మీకెవరైనా శత్రువులు ఉన్నారేటండే? ధర్మరాజు లాంటి వాడిని నాకెవరు ఉంటారండి శత్రువులు? అసలు ఆ మాటకొస్తే మా ఫ్రెండ్స్ నన్ను అన్నా హజారే అని కూడా అంటుంటారు. వీడేవిడండి కొడుకు బాబు గురించి చాలా చెడ్డగా మాట్లాడుతున్నాడు. చెడ్డగా మాట్లాడుతున్నాడా? ఏది? స్పీకర్ అని చెప్తానేనండి. ఆ, ఇక వాడి తల్లి టీవీ సీరియల్లో ఉండే లేడీ విలన్ టైపు. కరెక్టే. రేపు పెళ్ళయ్యాక నీ కూతురికి గృహహింస తప్పదయ్యా. ఇదప్పటి సార్. అసలు తల్లి కొడుకుల కంటే పెద్ద విలన్ నా బీపీ బ్రహ్మ. ఆడో పెద్ద ప్లేబాయ్. చెట్టుకు జరగట్టిన ముట్టుకుని మురిసిపోయే టైప్ వాడు. పెన్సిల్ అక్షరాలు చెరిపేసే ఎరేజర్ల అమ్మాయిల జీవితాలు చెరిపేస్తాడు వాడు. వాడి ఖమాని ఖమాలే గాని పులి స్టాపులు లేవు. మీ అమ్మాయి ఆ ఇంట్లో అడుగు పెడితే మీ కంట్లో రక్త కన్నీరే. నా మాట మీరు ఇంకో సంబంధం చూసుకోవడం బెటర్. ఆల్మోస్ట్ పెళ్లి చెడిపోయినట్టారా? ఈ సంబంధం కూడా చెడగొట్టేసిందా? ఎన్ని మాట్లాడినవరా? మన ఫ్యామిలీ ఇమేజ్ డ్యామేజ్ చేస్తావా? నీకు నచ్చకపోతే ఫేస్ టు ఫేస్ అక్కడే చెప్పేయాలి కానీ అవ్వా నేను ప్లే బాయ్నా? ఇప్పటికీ బెడ్రూమ్ లో మీ అమ్మ ముందు బనీలు విప్పాలంటే సిగ్గుపడతాను. నేను ప్లే బాయ్నేట్రా? అరే ఇంగ్లీష్ సినిమా చూసేటప్పుడు మధ్యలో ఆ బిట్లు వస్తాయే, ఇప్పటికి కూడా కళ్ళు మూసుకుంటాను. నేను ప్లే బాయ్నేట్రా? 10 సంవత్సరాల నుంచి స్వాతి పత్రిక చదువుతున్నా 56వ పేజీలో సుఖ సంసారం ఉంటుందన్న విషయం నాకు ఇప్పటికి కూడా తెలియదు. నేను ప్లే బాయ్నేట్రా? ఓహో, ఏమి తెలియకుండానే అవన్నీ చింపి బైండింగ్ చేసావా? ఆ విషయంలో నేను నిప్పురారే నిప్పు. అవునవును, నిప్పులేందే పొగరాదు. ఆడికేదో ఉప్పు అని ఉంటది, అందుకే ఆడాలి అన్నాడు. ఉప్పు లేదు పప్పు లేదమ్మా. వాళ్ళ దగ్గర మనం తుప్పు రాకుండా తప్పించుకోవాలని అలా చెప్పాను. నేను అప్పుడే చెప్పానురా నీకు ఆ అమ్మాయి సరిపోదని. ఈయన ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో అంత తొందరే. నాకా? ఆ. ఇప్పుడు అప్పుడే మనకి పిల్లలు వద్దా అంటే అప్పుడు తొందరపడింది నువ్వు కాదు. అయినా ఆంధ్రాలో అమ్మాయిలు కరువా? ఈ అంజలి కాకపోతే ఇంకో గీతాంజలి. అబ్బా. ఇంకా 10 సంబంధాలు రెడీగా ఉన్నాయి నా బిడ్డ కోసం. నువ్వు పదరా. మా అమ్మాయి, వీళ్ళమ్మ, మా అమ్మ. ముచ్చటైన కుటుంబం. ఆ అమ్మాయి తలదించుకునే విధానం చూస్తుంటే మన వంశాన్ని తలెత్తుకునేలా చేసేలా లేదు? కొంచెం ఎక్కువైంది. ఆ? అమ్మాయిని ఏమన్నా అడగాలంటే అడగండి. రేయ్, ఏం చదివావమ్మా? స్వాతి జ్యోతి లాంటి వీక్లీలన్నీ. ఆ వంట వార్పు ఏమైనా? వేడి నీళ్ళు బాగా కాస్తుంది, పెరుగు బ్రహ్మాండంగా చేస్తుంది. మా ఇంజనీలు కూడా తయారు చేస్తారనుకుంటా. సీరియల్ టైం కదండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. సీరియల్ ఫ్యామిలీరా? పవర్ కట్ టైంలో పెళ్లి చూపులు పెట్టమని పంతులు గారిని కాలా వేళ పడ్డాను. మంచి ముహూర్తం అని ఈ ఎనప రేకుల టైంలో ఇరికించాడు. ఈ హత్యకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు లేదు. ఈ హత్య కారణం మీకు తెలుసు. నాకు తెలీదు. మీకు తెలుసన్న విషయం నాకు తెలుసు. ఆ అమ్మాయిని ఇంకేమైనా ఆ అబ్బాయి నచ్చా లేదో చెప్తే. నచ్చాడు నచ్చాడు అంటూ అమెరికా అల్లుడికి అన్నంలో విషయం పెట్టి అత్తే హత్య చేయించడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా? అత్తే హత్య చేయించిందని ఎందుకు అనుకుంటున్నావు? ఆస్తి కోసం అక్కే హత్య చేయించుంటుంది. చూస్తూ ఉండు, నీకే అర్థమవుతుంది. ఏమిటి చూసేది? నేను 2222 ఎపిసోడ్ చూశాను. నా అంచనా ప్రకారం ఆ అమెరికా అల్లుడిది హత్య కాదు, ఆత్మహత్యే. కాదు, అత్తే హత్య చేయించింది. కాదు, అక్కే. నేను నిన్ను కన్నదాన్ని, నువ్వు నాకే చెప్తావా? నేను నీ మొగుడినే కన్నదాన్ని. అది ఆత్మహత్యే. ఈ సీరియల్ అయిపోయేసరికి నేను బతుకున్నా లేకపోయినా అది ఆత్మహత్య అని అప్పుడు తెలుస్తుందే మీకు. ఏంటే తెలిసేది వంకాయ్? నీకు మహా తెలుసులే బీరకాయ. అమ్మ నువ్వు ఊరుకోవే. నువ్వు ఊరుకోరా పిల్లవదవా. మా నాన్నే పిల్లవదు అంటవే ముసలి. అంటానే అంతా నీ వల్లనే. నా మెడకాయ ఓహో వెళ్ళను కదా. ఓ పదండి. నేను అమెరికా వెళ్ళిన 6 ఏళ్లలో ఇక్కడ ఆడాళ్ళలో ఇంత మార్పా? సీరియల్ వచ్చే టైంలో ఆకలి అవుతుంది ముర్రు అంటే అన్నం కూడా పెట్టరా ఈ ఆడోళ్ళు?
గొప్ప ఇనప రేకుల సంబంధం చూసా పిన్ని. ఈ సంబంధం పోతే ఏంట్రా, ఇంకా 6 డజన్ సంబంధాలు చూశాను నా బిడ్డ కోసం. అమ్మా 20 రోజుల నుంచి తిప్పిన ఏరియా తిప్పకుండా తిప్పుతానే ఉన్నావు. మొదల కాడి నుంచి అంటే మళ్ళీ రాజమండ్రి తీసుకొచ్చావు. నాకు అసలు ఈ పెళ్ళే వద్దా. ఒరే బుజ్జి ఆ మాట అనుకురా. రేపు నీకు బోరు కొట్టి 4 తిట్టాలన్నా 2 తిట్టించుకోవాలన్నా ఒక భార్య కావాలి కదరా. లైఫ్ అంటేనే ట్విస్టుల మయం రా. నీ లైఫ్ లో కూడా ఏదో ఒక ట్విస్ట్ దూసుకు రాకపోతుందా? అబ్బా ఎంత బాగున్నాయో. ఏమండి మీకు అనుమానం అక్కర్లేదు మేడం, ఇది కట్టుకుంటే మీరు అచ్చం మొమెత్ ఖాన్ లాగే ఉంటారు. మమైత్ ఖాన్ పళ్ళు రాలగొడతావు అనుకున్నావు. మమైత్ ఖాన్ అంట మమైత్ ఖాన్. సంసార పక్షంగా ఏ సావిత్రో సౌందర్యం అనకుండా మమైత్ ఖాన్ అంటావా? సారీ కనుక వాడు నోరు జారాడు. ఫోన్లేండి, కుర్రాడు ఏదో ముచ్చట పడుతున్నాడు. అవునే, వాడు ముచ్చట పడతాడు, నువ్వు సరదా పడతావు, తర్వాత నేను బావిలో పడాల్సి వస్తుంది. అయినా మొగుడు ఎంత బ్యాంక్ మేనేజర్ అయితే మాత్రం లోన్ తీసుకున్న బట్టలు కొనేదాన్ని నిన్నే చూశానే. ఎప్పుడో దొంగలు పడి మొత్తం దోచుకుపోతారు, అప్పుడు తిక్క కుదురుతుంది. మీది నోరా తాటిపట్ట. ఆ నోరుతో అన్నారో లేదో దొంగలు వచ్చేసారు. నేను అనక ముందే వాళ్ళు వచ్చారు. అందరు చేతులు పైకి పెట్టండి. కమాన్ త్వరగా. నీ 3 అంకెలు లెక్క పెట్టి లోపల అందరు బట్టలు తీసి బయట పెట్టండి. అమ్మా నేను ఎప్పుడు మీ బట్టలు కాదు. నీకు తొందర ఎక్కువ. ఏయ్ నిన్ను. నువ్వంట. కమాన్ మొత్తం బట్టలన్నీ తీసి మూట కట్టు. సేటు కౌంటర్ లో క్యాష్ అంతా తీసి సంచిలో పెట్టు. ఎవరన్నా కదిలేరంటే చంపేస్తాను. వీడప్ప గన్ను తీసుకోడేంటి చూడా. ఇదిగో అబ్బాయి, ఎత్తెత్తి చేతులు నొప్పి పెడుతున్నాయి, దించనా? మీరు ఎత్తితేనే ప్రాబ్లం. దించండి. ఎవరు కదలొద్దు. తీసుకుంటారు కూర్చున్నా. ఇదిగో నువ్వు తొందరగా సర్దు. క్యాష్ రెడీ. సెట్జీ ఇది కొంచెం పట్టుకోండి. అవును నా గన్ను ఎక్కడ పెట్టాను? ఇక్కడ ఉంది రామరామ్. సెట్జీ నన్ను కాల్చొద్దు. సెట్జీ నన్ను కాల్చొద్దు. కొంప తీసి ఇప్పుడు పోలీసులు ఫోన్ చేస్తారా? పోలీస్ వచ్చేసాం 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 వచ్చేసాం. రామ్ రామ్. ఏంటి రామ్? పిలవగానే వచ్చేశారు. మీరు నిజంగా పోలీసులేనా? అయ్యా బాబోయ్, వస్తే ఓ గొడవ రాకపోతే ఓ గొడవ. వాట్ ఎ బ్యూటీ. మేబీ ఏవి పోలేదుగా. ఎస్ఐ గారు సొల్లు తర్వాత కడుద్దురు గాని నన్ను అరెస్ట్ చేయండి. ఓ ఐఎమ్ సారీ. యు ఆర్ అండర్ అరెస్ట్. కట్ కట్ కట్. ఎస్ నేనే. కట్ 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 కట్. అరే ఏంటిది రామ్ రామ్? ఇది మా మాయా టీవీ 99వ బకరా ఎపిసోడ్. కౌన్ బనేగా బకరా. మీరంతా బకరాలు అయ్యారు. మంగళవారం టెలికాస్ట్ అవుద్ది, చూడండి. అచ్చా, ఇంతకీ రామ్ నామ్? ఈయనే కల్నాయక్ గారు. ఆది, దిల్లు, ఠాగూర్, లక్ష్మీ, కృష్ణ సినిమాలు తీసింది ఈయనే. అవి తీసింది వివి వినాయక్ కదా. ఎవడన్నది? నేనే తీశాను. నా పేరేసుకోవటం ఇష్టం లేక వినాయక్ పేరేశాను. పాప జాగ్రత్త. కొంతమందిని కట్టుకుంటే సరిపోద్ది, కొంతమందిని కట్టేసుకుంటేనే కుదురుద్ది. రేపు 100 ఎపిసోడ్ చాలా తెలివిగల వాడిని బకరా చేయాలి. ఎవరిని చేస్తున్నారు సార్? ఈ ఏరియాలోనే ఓ బ్యాంక్ ఉంది. ఈ ఏరియాలో బ్యాంక్ అంటే నాదేగా. ఆ మేనేజర్ని. ఈ రింగు రాజాని ఎవ్వరూ మోసం చేయలేరు. సార్ సార్ ఏమయ్యా, ఎలా ఉన్నాను? బ్యాంకాక్ బార్ లో అటు ఇటుగా సప్లయర్ లా ఉన్నారు సార్. నోరు ముయ్యి, జలసీలొద్దమ్మా. సర్లేండి సార్, ఇటుపై సంతకాలు పెట్టండి. ఇప్పుడు కాదు, అవన్నీ మధ్యాహ్నం తర్వాత బాబు. ఎవరన్నా కదిలారంటే కాల్చి పాడేస్తాను. డోంట్ మూవ్. వచ్చేసారు. అన్నయ్య ఆవేశపడకు. నాది ఆవేశం కాదు, మూమెంట్ వరకు బిల్డప్ ఇచ్చానంతే. అయితే ఓకే. అందరూ చేతులు పైకెత్తండి. కాళ్ళు కూడా ఎత్తండి. కాళ్ళలో ఎత్తుతారు. అది ఆళ్ళ ప్రాబ్లం, మనకెందుకు. హలో. Hey, hands up. మీ ప్రోగ్రామ్ గురించి నాకు ముందే తెలుసు. తెలుసా? అందుకే చాలా సేపటి నుంచి మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఐఎమ్ సోఫన్, బ్యాంక్ మేనేజర్. ఇంట్రడక్షన్ తర్వాత మర్యాద క్యాష్ బ్యాగ్ లో సర్దండి. ఇదిగో ఆ బ్యాగ్ తీసుకుని డబ్బు మొత్తం అంటావు సర్దవయ్యా, అది కూడా చెప్పాలా? ఇదిగో మీ ప్రోగ్రామ్ గురించి వాళ్ళకి ముందుగా తెలియదు, పైగా వీడికి కొంచెం ఇది లూజ్. థ్యాంక్స్ సార్.
బొగ్గలేంటి అలా కందిపోయి అదే లేటెస్ట్ ఫ్యాషన్. మేనేజర్ గారు కొంచెం శివాజీ గణేశన్ టైపు. ఇదిగో నా మనసులో ఉన్నదే నువ్వు చెప్పావయ్యా. సార్ ఆడు పోలీసులు ఫోన్ చేస్తున్నాడు. ఏయ్ పెట్టావయ్యా ఫోను, బుద్ధుడు ఎక్కర్లా. వీళ్ళు ఇటువంటి పనులు చేస్తారని ముందే ఫోన్ వైర్లు కట్ చేశారు. థ్యాంక్ యూ సార్. మీ కోఆపరేషన్ చూస్తుంటే ఇది కోఆపరేటివ్ బ్యాంక్ అనిపిస్తుంది. కాదు, నేషనలైజ్డ్ బ్యాంక్. ఏంటి సార్ దొంగలు కోఆపరేట్ చేస్తున్నారు? నీకు తెలియదమ్మా, దీని వెనక పెద్ద ఆపరేషన్ ఉంది. నువ్వు కామ్గా ఉండు, నేను చెప్పినట్టు చెయ్యి. నా సొన్నది నీ చేయి. చూడండి, మీరంతా మీ దగ్గర ఉన్న క్యాష్ మొత్తం బయట పెట్టండి. లిల్లీ, నువ్వు నా డ్రాయర్లో ఉన్న 2 లక్షలు బయటికి తీ. చిచి నాకు సిగ్గేస్తుంది సార్. నేనన్నది టేబుల్ డ్రాయర్లో నుంచి తల్లి, నీకు ప్రతిదానికి సిగ్గాను. చూస్తావేంటయ్యా, నువ్వు వెళ్ళి ఆ డబ్బు మొత్తం ఈ బ్యాగ్లో పెట్టు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇదిగోండి మొత్తం డబ్బు కుక్కి ఇందులో పెట్టాను, తీసుకోండి. ట్యాక్సీ పిలిపించమంటారా? అక్కర్లేదండి, షేర్ ఆటోలో వెళ్ళిపోతా. ఇది ఉంచండి, ఆటో ఖర్చులు మనకు వస్తుంది. అవును, ఇది ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది? ఏప్రిల్ 1 కి. ఓ టాటా చెప్పండి, వెళ్తా ఉంటా. మీకు కూడా టాటా. టాటా, సీ యూ, బై బై. సార్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు సార్. వెళ్ళట్లేదు, నేనే పంపించాను. పిచ్చోడా, వాళ్ళు ఇక్కడే ఎక్కడో కెమెరా పెట్టుకొని ఉంటారు. చూడు, ఇది మాయా టీవీ ప్రోగ్రామ్. నేను తప్ప మీరంతా బకరాలైపోయారు. బకరాలైంది మేం కాదు, మీరు. అసలు మాయా టీవీ అనేది లేదు సార్. వాళ్ళు మిమ్మల్ని మాయ చేశారు సార్. అవునా? అయితే ఇప్పుడు నేనేం చేయాలి? నీకు స్టేషన్ లో పెళ్లి చేయాలి. మీరు నిజం పోలీసులేనా? ఏ నీకేమన్నా డౌటా? నిజం పోలీసులే, కన్ఫర్మ్. ఏయ్ ఇంటి తీసుకురండి, మా భుజాల మీద చేతులేయండి. దొంగనాళ్ళరా, నన్ను ఇక్కడ ముంచి మీరు ఎక్కడ తేలేరా? గుగ్గిళ్ళు బాబు, గుగ్గిళ్ళు. ఆ గుగ్గిళ్ళమ్మా, గుగ్గిళ్ళు. బఠానీ, శనగపప్పు. గిద్ద 2 రూపాయలే బాబు, గిద్ద 2 రూపాయలు. రూపాయే బాబు, నేను ఇచ్చి లోన్ తీసుకుని వ్యాపారం పెట్టి నాకే కాంపిటీషన్ వస్తావురా? ఇంకా నీలోనేంటి ఉన్న ఉద్యోగం అసలు దొబ్బిందిగా. అంతేరా, కాలం గేలం వేస్తే సముద్రంలో ఫిష్ స్టార్ హోటల్లో డిష్ అయిపోయిందంట. అట్టాగే నీకు కూడా నా స్టోరీ బకరా స్టోరీ అయిపోయింది రే. ఈ పరిస్థితులు ఈ వదలకూడదు. తీపి నా కొడుకు, దొంగ నా తండ్రి. పెద్ద తేడా ఉంది. అమ్మో, దొంగన ఎడు దొరికారు. దొంగల మడుగు పోలీసులు అంటాడు. వదిలే సార్, మన మేనేజర్ గారు. సార్, ఆ రోజు మీరు ఇచ్చిన కోఆపరేషన్ అదిరింది. ఏం అదిరింది? ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో నాకు కింద పైన అదిరింది. చూసామండి TV9 లో. జోకులొద్దు, నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి. నాకివ్వడానికి అదేమన్నా లడ్డా? పోలీసులు ఎప్పుడో లాక్కున్నారుగా. లాక్కున్నారా? మరి బ్యాంకులో రీపే చేయలేదే? చెవులు కొరికేస్తున్నావా? చచ్చిపోతున్నాను. మర్యాదగా నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి, లేకపోతే నేను ఎంత దూరమైనా పోతాను. స్టేషన్ లో కూర్చోడానికి మనిషి దొరికాడు. అర్థమైంది, నువ్వు ఆ పనిలో ఉండు, నేను వెళ్ళి ఎమ్మెల్యేకి చెప్పొస్తాను. మీకు కావాల్సిన డబ్బే కదా, స్టేషన్కి పదండి. స్టేషన్కి ఎందుకు? మీ దగ్గర డబ్బు తీసుకుంది పోలీసు వాళ్ళే కదా, వాళ్ళని అడిగి ఇప్పిస్తాను. అది పెద్ద మనిషి తర్వాత. పదండి. ఆగండి, కుడుకలు పెట్టండి, పని అవ్వాలిగా. అబ్బా, కాలుతో తిన్నట్టుందండి. సెంటిమెంటల్ గా చాలా కాలం తర్వాత అడుగు పెడుతున్నాను. ఏం పర్లేదు, ఇంక ఇక్కడే ఉండొచ్చు. ఇక్కడే ఉండొచ్చు. అదే, ఎంతకాలం ఉండైనా డబ్బులు వసూలు చేసుకుని వెళ్దామని మా వాడి అభిప్రాయం. సిల్లీ ఫెలోస్, కమ్ ఆన్. చాలా ఎక్స్ట్రా ఉన్నాయి. నమస్కారం. నమస్తే. మనిషిని తీసుకొచ్చాను. ఏమయ్యా, డబ్బుల కోసమైనా వచ్చింది? ఈయనకైనా తెలుసు. నేను దారిలో ఫోన్లో మాట్లాడా. అవును సార్, డబ్బుల కోసమే. పక్కానా? పల్లీలు అమ్ముకోలేక చస్తుంటే పక్కానా అంటారేమిటి సార్? పక్కా. లాక్ చేసుకోండి. నువ్వు సెల్లోకి వెళ్తే కదా లాక్ చేసుకోవడానికి. సెల్లో కంటాడేంటి? సార్ పరువు ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నాడు. మీకే చెప్తాడు, నా వంగ చూస్తారేంటి? వస్తా అని కూడా వెళ్తా అన్నారు. సార్ ఆగండి.
ఇక వెళ్ళండి, మమ్మల్ని మాత్రం మర్చిపోకండి. ఎలా మర్చిపోతారు తమ్ముడు? ఆయనకి మనం చేసేది మామూలు మీద. వెళ్ళండి, మొత్తం ఇచ్చేస్తారు. ఇన్నాళ్ళకు ఒక మంచి మాట మాట్లాడు. ఏదో అనుకోకుండా వచ్చింది. అవును. సార్ బాయ్ బాయ్. టాటా. వీళ్ళు ఒలుస్తా నీ తాట. అరే అరే అరే, నన్ను చిన్నబెట్టి లాగేస్తామంటయ్యా స్వామి. అరే నేను లోపల ఉన్నానయ్యా స్వామి. అరే అర్థమైందిరా, మీ పోలీసు కుట్ర నాకు ఇప్పుడు అర్థమైందిరా. రే మీరు సమాజానికి ద్రోహులరా, మీరు మంచితనానికే ద్రోహం చేస్తున్నారా. డబ్బులు ఇస్తారని తీసుకొచ్చి నన్ను సెల్లో బంధిస్తారా. నిన్ను తుకుడాలుగా కాల్చి పారేస్తాను రా. పోలీసులంటే కుక్కలు నక్కలునా? ఎవడ్రాది? ఎక్కడికి మోసుకెళ్తున్నారు? అది కేజీకి 30 ఇస్తామంటే మోసుకెళ్తున్నాం సార్. కేజీకి 30? ఎక్కడికి రా? మటన్ షాప్ కా? కాదండి, యాక్చువల్లీ మేము ఒక ముగ్గురం కలిసి కిడ్నాప్ చేస్తామని. కిడ్నాప్? కిడ్నాప్ కాదు సార్, కిడ్నీ ప్రాబ్లం ఉంటే హాస్పిటల్ కి మోసపోతున్నాం సార్. మీరు అంబులెన్స్ లోంచి దించడం నేను చూశాను. ఎవర్రా మీరు? చెప్పండి. నేను చెప్తాను సార్. ₹1 కోటి కోసం బాగా డబ్బున్న కిడ్నాప్ చేయడానికి వీళ్ళిద్దరూ ప్లాన్ వేశారు సార్. అమాయకులు కిడ్నాప్ చేయడం కాదురా, దమ్ముంటే నన్ను కిడ్నాప్ చేయండి. నన్ను కిడ్నాప్ చేయండి. అంబులెన్స్ డ్రైవర్ ఎవర్రా? నేనే. నువ్వా? ఇక్కడే చేస్తున్నావు? అపోలో హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఎమర్జెన్సీ కాల్స్ వస్తే వెళ్ళాలి. ఏ నీకేమైనా ఉందా? మరి డాక్టర్లు వెళ్ళారు. ఓహో అలాగా. మరి వీళ్ళు కాంపౌండర్లా? ఏంట్రా చూస్తున్నావు? దిగో. హోలీ రోజు అనుకుంటే గోలీ పడిపోయింది. సార్ ఈసారికి మమ్మల్ని క్షమించి వదిలేస్తే మళ్ళీ మ్యాప్ లో కనపడకుండా మాయమైపోతాం. సార్ చిన్న రిక్వెస్ట్, మీ లెవెల్ కి తగ్గకుండా మా లెవెల్ కి మించకుండా మీకు ఎంతో కొంత సరిగా. ఏంట్రా లంచమా? ఠాగూర్ సినిమా చూసి చేంజ్ అయిపోయాను రా. మనంతా కడుపు నిండిన వ్యవహారం. జస్ట్ పేరు కోసం ప్రమోషన్ కోసం పనిచేస్తుంటాం అంతే. సరే పదండి. ఎక్కడికి? స్టేషన్ కి. అవార్డు చెప్పొచ్చుగా. మమ్మల్ని తీసుకెళ్తే మీకు సింగిల్ ప్రమోషనే, మరి అదే వ్యాన్ తో పాటు తీసుకెళ్తే మీకు డబుల్ ప్రమోషన్ గ్యారంటీ. స్పీకర్ కూడా ఈ బాటే చెప్పేవారు. వీడికి నెత్తి మీద జుట్టే కాదు, మంచి స్పార్క్ కూడా ఉంది. అదే వద్దు చెప్పింది. కమాన్ లెట్స్ గో. ఆగండి, వెనకాల కూర్చోండి, కంఫర్టబుల్ గా ఉంటుంది. లేకపోతే నేను నమ్మి నీ పక్కన కూర్చుంటాం అనుకున్నావా? ఆ నడకలో నిజాయితీ, ఆ మీసంలో పౌరుషం, ఆ నెత్తికేసుకున్న రంగు. సార్ సార్ సార్, మీరు చిన్నప్పటి నుంచి ఇలా మెయింటైన్ చేసేవాళ్ళండి. నేను మొదటి నుంచి తెలుసా? సూపర్ సార్. ఎక్కండి. రండి రండి, మీకు పింక్ షర్ట్ ఎంత బాగా సూట్ అయిందో. హోలీ రే హోలీ రే హోలీ హోలీ రే హోలీ రే హోలీ రే హోలీ హోలీ రే. ఈ ఇంజక్షన్ ఏదో గమ్మత్తుందిరా. గమ్మత్తు కాదురా, మత్తుంది. దొరికినట్టు దొరికి తప్పించు పారిపోయాడు సచ్చినాడు. అబ్బా నువ్వేం టెన్షన్ పడకన్నా, అంతా మన మంచిగా జరిగింది. వీడికి 20 ఏళ్ళ సర్వీస్ ఉంటది, ఈజీగా 1-2 ఎరగేసి ఉంటాడు. సంపేత్తామని బెదిరితే స్టడీస్ అప్పుడు కాకుండా మన అమౌంట్ మనకి అరేంజ్ చేస్తాడు. పైగా ప్రజల సొమ్ము, మనకి ఏ పాపం ఉండదు. వీడిని కిడ్నాప్ చేస్తే నాకేంటి సాటిస్ఫాక్షన్? నా శత్రువు మధుసూదన్ కొడుకుని కిడ్నాప్ చేస్తే నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్. అయ్యో ఇప్పుడు కావాల్సిన సాటిస్ఫాక్షన్ కాదన్న, మరి నీ సత్య ఆత్మ శాంతి. నీకు సత్యామహలు, మాకు కమిషన్, మరి నాకు ఓ ఇంజక్షన్. నువ్వు పదని. మీ ఇంటి ఫోన్ నెంబర్ ఎంత? 784809322919. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి. హలో హలో, మిసెస్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారా? నేనే మాట్లాడుతున్నాను. మేము మీ ఆయన్ని కిడ్నాప్ చేశాం. ఆయన తిని వెనకేసిన దాంట్లో కనీసం ₹1 మాకు ఇవ్వకపోతే ఆయన కైమా కింద కొట్టి మీకు పార్సిల్ పంపిస్తాం. శుభవార్త చెప్పారు, చాలా థ్యాంక్స్. షాక్ అవ్వద్దు, నేను మనీ సినిమా చూసినప్పటి నుంచి ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను. నా అదృష్టం కొద్దీ మీరు దొరికారు. అసలు వీని పైకి పంపించడానికి బోలెడు డబ్బు ఖర్చు అవుతుందే ఎలాగా అని ఆలోచిస్తున్నాను. కానీ మీరు ఫ్రీగా పంపించేస్తానంటున్నారు. చాలా థ్యాంక్స్. అయ్యో
కానీ నాదో చిన్న రిక్వెస్ట్. చెప్పండి. వాడికి సెండ్ ఆఫ్ ఇవ్వబోయే ముందు ఈ శకుంతలకు సెకండ్ సెటప్లు నచ్చవని వాడితో చెప్పండి. శంకు ఆవిడెవరు? నా వైఫ్. వీడికి తెలివి వచ్చింది. నా సెకండ్ వైఫ్ బేబీకి నేనంటే ప్రాణం. ఒక్క ఫోన్ చేశారంటే మీకు కావాల్సిన కోటి క్షణంలో ఇచ్చేస్తాం. ఫోన్ నెంబర్ ఎంత? ఇది హచ్చు నెంబర్ చెప్పాలి. 98527464. చెయ్యి. హలో బేబీ గారు. అవునండి, మీరెవరు? మేము సుబ్రహ్మణ్యం గారి కోసం చేశాం. ఆయన ఇంకా రాలేదండి, కానీ ఎంత లేట్ అయినా వచ్చేస్తారు. నేనంటే ప్రాణం. సారీ బేబీ గారు, ఈ రోజు మీరు ఒక్కలే పడుకోవాలి. ఆయన రారు, ఆయన మా దగ్గర ఉన్నారు. ఇంతకీ మీరెవరు? మేము సుబ్రహ్మణ్యం గారిని కిడ్నాప్ చేశాం. కనీసం ₹1,00,000 ఇస్తే ఆయన వదిలేస్తాం. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. రాంగ్ నెంబర్. అన్నా వీడు అక్కడ కూడా వేస్తే రే, ఈ 2 వైపుల దగ్గర వేస్తే 2 వైపులు వేస్తే ఉపయోగించి జనన మరణాల ఆఫీస్ నుంచి డెత్ సర్టిఫికేట్ తెచ్చాను. మా నాన్న వాళ్ళ నాన్న కంటే 3 నిమిషాల 40 సెకండ్ ముందే చనిపోయారు. అంతే తప్ప మా నాన్నతో సతీసాగమనం చేయలేదు. నిజమేనయ్యా, కానీ మీ నాన్న కంటే వాళ్ళ నాన్న సీనియర్. నిజమే, అది బతికున్నప్పుడు. చచ్చిపోవడంలో మా నాన్నే కదా సీనియర్. అంటే నాదే కదా ఉద్యోగం. కరెక్టేనయ్యా, కానీ తొందరపడితే ఎట్లా? ఎంత కాలం నుండి తిరుగుతున్నాను. అడుక్కునే వాళ్ళ దగ్గర కూడా అప్పులు చేశాను. ఇప్పుడు మీరు నో అంటే తర్వాత మీరే బేరమంటారు సార్. బేరమంటానా? అదేంటి? అదంతే. నేను పైకెళ్ళి అక్కడి నుండి దూకి చస్తాగా. వద్దు బాబో, వద్దు నాయనో, నేనే పైకి రికమెండ్ చేస్తాను. ఆ తర్వాత నీ అదృష్టం. అదృష్టం గిదృష్టం అని లాటరీలు ఆడకండి. ఖచ్చితంగా ఉద్యోగం కావాలి. వినోడు నోటితో చెప్పు. అనంతనా? అతనెవరు? ఎవరైనా నువ్వు? ఏంటి అరుపులు? శ్యాంప్రసాద్ ఎక్కడ ఉన్నాయి? శ్యాంప్రసాద్ వాడు ఎక్కడ ఎందుకుంటాడు? ఇక్కడ ఎందుకుంటాడు? ఇక్కడ కొలువు చేస్తుండు. ఇక్కడ చేయడు. ఆయన దాచిపెట్టి నన్ను మోసం చేస్తావు బిడ్డ. బిడ్డ అనద్దు. టీకే కొడుకా. సార్ కొడక అంటున్నాడు. విన్నాను కదయ్యా. ప్రతిదానికి రియాక్షన్ ఇవ్వమంటావా? బాబు నాయక్. బాబు నాయక్ కాదు, నా పేరు మీసాల్ నాయక్. సరే మీసాల్ నాయక్. ఇక్కడ మేము డబ్బులు దాస్తాం గానీ మనుషులు దాయం. బద్మాష్, అబద్ధాన్ని చెప్పి తల్లి నువ్వు మేలుకు ఠోకరా బోల్తారే. క్యా సమझा रे మీసాల్ నాయక్ बोले तो मार के टुकड़ा टुकड़ा कर दे तो तलवार लाऊं. గుడ్ జోక్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాడీ. ఎంసెట్ లో మంచి ర్యాంక్స్ వస్తే పార్టీ ఇస్తానన్నారు, మాట నిలబెట్టుకున్నారు. ఇట్స్ ఆల్ రైట్ బేబీ. డబ్బు ఎంతైనా పర్వాలేదు, మీ ఇష్టం. ఎంజాయ్. నాకు వాట్ డు యు వాంట్? బటర్ చికెన్. అండ్ యువర్ సెల్ఫ్? Soup. ఐ నో. అమ్మనా నోకియా బాబాయ్. డియర్ గర్ల్స్, డిజర్ట్స్ చివర్లో. 4 లేడీస్ పెట్టుకొని కుటీర్ పరిశ్రమ నడుపుతున్నాం అనుకున్నాను, కానీ హైటెక్ ఫిగర్లన్నీ నీ హ్యాండ్ ఓవర్ లో ఉంటాయనుకోలేదు బాబాయ్. టుడే ఐ యామ్ వెరీ వెరీ హ్యాపీ. 1 మినిట్. హలో హలో హలో, సిగ్నల్ సరిలేదు. క్యారియర్. ఓకే డాడీ. హలో. పోయాడు వెదవా. హలో హలో, మీ మేనేజర్ ఏడి? ఆయన ఫోన్ మాట్లాడుతున్నారు. మీరు కస్టమర్ని. మేనేజర్ అంకుల్ కి కస్టమర్స్ చాలా మంది ఉన్నట్టున్నారు. ఏంటి అలా చూస్తున్నారు? ఫస్ట్ ప్లేస్ ఎవరిదా అని. ఇంకెవరిది? నాదే. 2050. 50 ఎందుకు? లోకల్ టచ్ ఎక్స్ట్రా లాగా. నీకెంత? నాకు 7001. నీకు 12,300. అమ్మనా నోకియా బాబాయ్. కరెంట్ చార్జీలు పెంచినట్లు అమ్మాయి రేట్లు పెంచేసావు. నాకు ఓన్లీ 5,000. మా ర్యాంకులు ఎలా ఉన్నాయి? సూపర్ బాబాయ్. నువ్వే బాబాయ్. అమ్మాయిలు ర్యాంకులు ఎదిరిపోయాయి. అమ్మాయి లేవండమ్మా, మనం వేరే హోటల్కి వెళ్దాము. రూమ్ కూడా నువ్వు బుక్ చేస్తున్నా బాబాయ్. చంపేస్తాను రే. బాబాయ్ బాబాయ్ ప్లీజ్ బాబాయ్. ర్యాంక్ అంత ఎక్కువైనా పర్వాలేదు బాబాయ్. బాబాయ్ ప్లీజ్ బాబాయ్. అరే డబ్బులు ఉన్నాయి బాబాయ్. బాబాయ్ నోకియా मैं क्या किया क्यों मुझे लड़की नहीं दिया. ఏ ముహూర్తాన్ని మెళ్ళో తాళి కట్టాను గానీ నాకు క్షణం తిరిగి లేకుండా చేస్తున్నావు. ఫంక్షన్లు పార్టీలు. ఏమండి, మీరు కూడా రండి. చిచి నేను రాను. వాడి మొహం కూడా చూడండి. అయ్యో, వాళ్ళ పాప బర్త్డే అండి, విష్ చేసి వెళ్ళండి. వాడికి లోన్ తీసుకోవడం తప్ప వాయిదాలు కట్టడం తెలీదు. బ్యాంకులో నేను తలెత్తుకోకుండా చేశాడు. అక్కడ కస్టమరు, ఇక్కడ ఫ్రెండ్. రండి. సావిత్రి, నీ మాట తప్ప నా మాట వినవే నువ్వు. నేను విన్ను. ఏమండి, నేను ఒక్కదాన్ని వెళ్ళానంటే ఒక రకంగా ఉందండి. ఎలా కూడా సర్దుకోవాలి. అబ్బా రమ్మంటుంటే. పద నువ్వు పద. అమ్మ నోకియా బాబాయ్, హోమ్ డెలివరీ కూడా ఇచ్చావా? సారీ నువ్వు డబ్బు లేకుండా. ఇదిగో ఏంటిది, బుక్ చేస్తున్నావా ఏంటి? కన్సెషన్లు క్రెడిట్లు. అమ్మనా నోకియో భలేవాడివే. మంచోడు అనుకుంటే మంచం అంతా పాటు చేశాడు. అమ్మని లోపల ఇంకో కస ఎక్కడ ఉందే? ఏమండి, ఏదో పనుందన్నారు, ఇంకా వెళ్ళలేదా? వెళ్తే ఇక్కడ ఎందుకుంటా చెప్పు. అరే అవి ఆఫీస్ డబ్బులు. ఆఫీసా తొక్క. ఏమండి, దీనికి రిస్ట్ వాచ్ కొనిస్తానని ప్రామిస్ చేశాను, అది ఇప్పుడే గుర్తు చేసింది. స్పాట్ కమిషన్ వాడిచ్చిందే పార్ట్ పేమెంట్. నోకియా మై దే తో బాబాయ్. నువ్వు తీసుకో, టేక్ ఇట్. ముష్టి 2,000 కోసం సూపర్ ఫిగర్ ని చీప్ చేస్తావా? ఫిగర్లా? అసలు నీకు బిజినెస్ స్టాండ్ చేశారా? బిజినెస్? ఎవరా నువ్వు? నువ్వు కస్టమర్, నేను కస్టమర్ ని. సైలెన్స్. అరే ఇక నువ్వు
నీ వెదవ గెటప్స్ కోసం ముష్టి 2000కి కొక్కుటి పడతావా? వాళ్ళ హైట్ వచ్చు కదరా 25,000. ఓకే ఇదిగో 30,000, 30,000 చెరో 10 కంపెనీకో 10. ముందా ముష్టి 2,000 వీడి మొహాన్ కొట్టు. ఎక్కడ కొట్టాలరా? మొహానా 20,000 ఇస్తా. నోకియా మళ్ళీ కొట్టవా? మళ్ళీ కొట్టాలరా? 25,000 ఇస్తా. నోకియా ఇంకొకసారి కొట్టవా? మళ్ళీ కొట్టాలనా? కొడుతుంటే సంబంధం ఉంది కదా. అరే కాసేపు కొట్టరా. అరే ఇన్నాళ్ళు నన్ను హింస పెట్టావు కదరా, నీ సంగతి ఇవాళ తెలుస్తారా? నువ్వు అక్కడ నేను కొడతాను. ముక్కాల పీటంత లేవు నీకు. అమ్మాయి కావాలరా? వెన్నుపోస కారపోసింది ఇంకెందుకు నోకి అమ్మాయి? ఉదయాన్నే యోగా చేసి మెడిటేషన్ చేస్తే ఎంత హాయిగా ఉంటుంది. అస్సలు శబ్దమే ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. ఏమండి కాఫీ తాగండి. ఏమిటి పోజు? మర్యాద ఏమిటి రెస్పెక్టింగ్ అండి. నువ్వు రెస్పెక్టింగ్ ఇవ్వక్కర్లేదు గాని సౌండ్ చేయకుండా ఉంటే చాలు. తలుపు తోసుకుని రావాలి గాని బద్దలు కొట్టుకుని రాకూడదు. సరేనండి కాఫీ తాగండి. కాఫీ తాగండి అనొచ్చుగా. ఇది బాగుంది. నేనేం చెప్పలేదుగా. సోక్ తప్పుకో. ఏమిట్రా ఇది? చంద్రముఖి రజని లక 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 మెల్లగా చెప్పు. లక 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 లక. శాంతం ప్రశాంతం. గుడ్ మార్నింగ్ నాన్న. ఆహా, నువ్వు ఒక్కదానివే శబ్దం లేకుండా ప్రశాంతంగా గుడ్ మార్నింగ్ చెప్పావు. మరొక్కసారి చెప్పమ్మా. గుడ్ మార్నింగ్. థ్యాంక్స్. వెళ్ళు వెళ్ళు. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతుల్లో హింసిస్తున్నారు. ఏం చేద్దాం? సారీ అండి. సారీ చెప్తున్నా. నేను విషయం అడగనా? అడుగు శాంతం. శబ్దం చేయకుండా అడుగు, ప్రశాంతంగా అడుగు. అలాగేనండి. మీరు ఎప్పుడు ఇలాగే ఇంట్లో ఉండి శాంతం ప్రశాంతం శాంతం ప్రశాంతం అని జపం చేస్తూనే ఉండండి. పైన ఉన్న ఆ కుర్రాళ్ళు వడ్డీ డబ్బులు నెల నెలకి ఎగ్గుడుతూనే ఉంటారు. వెళ్ళి ఆ డబ్బులు వసూలు చేసుకుని రండి హస్బెండ్. అలాగే శాంతం. సౌండ్ పార్టీ వస్తున్నాడు. నిజోయ్ వచ్చేస్తున్నాడు. ఆ ప్లేట్ ఇవ్వు, ఇది స్పూన్ ఇవ్వు. అది అమ్మో అమ్మో. చూస్తాను. బ్లడ్ వచ్చేసింది రాయడు. వెళ్ళి 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకోవాలి. దేవుడా 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 దేవుడా. సార్. ఓ రాఘవ, మీరా? రండి రండి సార్. రండి. ఏంటి సార్? రండి రండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. సార్ ఎందుకు సార్ మాకు భోజనం పెడుతున్నారు? ఫస్ట్ ఫోన్ చేయండి, తర్వాత మాట్లాడుకుందాం. ఏంట్రా ఈయన తిడతాడు కొడతాడు అనుకుంటే ఇలా భోజనం పెడుతున్నాడు? భోజనం పెట్టి మరీ కొడతాడేమో. నైట్ కూడా భోంచలేదు. ఓ 2 డేస్కి కుమ్మేయండి. గుడ్డికి లడ్డుకి తేడా లేకుండా తింటున్నారు. తినండి తినండి. అబ్బా భోజనం చాలా బాగుంది సార్. చాలా సంతోషం సార్. ఇప్పటికైనా చెప్పండి సార్, ఏంటి సార్ ఈ రోజు విశేషం? ఈ రోజు మా నాన్నగారి తద్దినం. నాన్నగారు తద్దినం? ఏటా 5 అడుక్కుతునే వాళ్ళకి అన్నం పెట్టారు. ఈ రోజు పొద్దుటి నుంచి ఒక్కరూ కనిపించలేదు. చాలా టెన్షన్ పడిపోయాం. సమయానికి మీరు వచ్చారు. శాంత, కిళ్ళీలు తీసుకురా. ఏ ఊర్లో అడుక్కు తినే వాళ్ళకి కిల్లీలు ఇస్తారు? మా నాన్నగారికి కిళ్ళీలంటే చాలా ఇష్టం బాబు. సార్ మీ నాన్నగారి కోటర్ అంటే ఇష్టం లేదా? ఎంతో ఇష్టం. అందుకే అది నేనుంచుకున్నా. మెడిటేషన్ ముందా మెడిటేషన్ తర్వాత? మెడిటేషన్ తర్వాతే. మెడిటేషన్ మెడిటేషన్ అని తర్వాత వడ్డీ డబ్బులు అడుగు. శాంతం కాస్త వడ్డీ డబ్బులు తీసుకొచ్చానమ్మా. ఇస్తారా? అనవసరంగా టెన్షన్ పడ్డాం. చూసావా వీళ్ళెంత మంచి వాళ్ళు. చిన్నది ఇచ్చేసి పెద్దది అడుగుదాం. పెద్దదే సార్
కింద షెడ్ ఖాళీగా ఉంది కదా, అది క్లీన్ చేసి డాన్స్ స్కూల్ పెట్టుకుందాం. వద్దు. ఇప్పుడు నువ్వు చేస్తున్న గొడవగా నాకు చెవుల్లోంచి రక్తం వస్తుంది. పైగా డాన్స్ ఒకటా? వద్దు. సార్ మీరే ఎలాగైనా మాకు హెల్ప్ చేయాలి. అదిరా ఒక్కటి కాదయ్యా, ఫ్లాష్ లో మిగతా వాళ్ళు పిచ్చు, అప్పుడు చూస్తాను. పదవయ్యా, సైలెన్స్. మెడిటేషన్ చేస్తున్నప్పుడు శబ్దం చేస్తారే. అమ్మా ఎన్నాళ్ళు ఇలా భయపడి చావాలి? ఈ రోజు నుంచి ఎవరు భయపడక్కర్లేదు. దీనికి ఐడియా నేను చెప్తాను. నా బంగారం, ఇంత మంచి ఐడియా ఇంత లేట్ గా చెప్పావేంటి? ఆపరేషన్ రెడీ రా. ఎక్స్క్యూజ్ మీ. డార్లింగ్. ముందు శాంతి, చిన్నపిల్లలాగా గీతలు పెడుతున్నావు. పదండి పదండి. నాన్నకి చెవులు పోయా. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, నా సేఫ్టీలో నేనున్నాను. ఏం కన్ఫ్యూజన్ ఉండదు సార్, రైటర్ కమ్ డైరెక్టర్ నేను చెప్తున్నా కదా. వద్దమ్మా, ఈ తుప్పు అప్పారావు ఆడియన్స్ టేస్ట్ ని కాచి వడబోసాడు. ప్రొడ్యూసర్ ని ముందు నన్ను సాటిస్ఫై చేయి. ఇదిగో నేను సమర్పకురాలి, ముందు నన్ను సాటిస్ఫై చెయ్యి. అయితే ఇంకో కథ చెప్తాను, టైటిలే అద్దరిపోతుంది. తర్వాత ఇంకేం ఉండదా? ఎందుకు ఉండదండి, టైటిల్ ఏంటో తెలుసా? శుక్రవారం పెళ్లి, శనివారం విడాకులు. ఫుల్ సెంటిమెంట్. ఏడుపు కొట్టు సినిమాలు మా ఊళ్ళో ఆడవు. మా ఊళ్ళో కూడా ఆడవు. అయితే రామాయణ గారికి ఇద్దామని ఒక కథ రాశాను, అది మీకు ఇచ్చేస్తాను. సరే చెప్పు. కామెడీ, ట్రాజెడీ, యాక్షన్, ఫ్యాక్షన్ తో జమ్మల్ హార్ట్ మిక్స్ చేసి తయారు చేశాను. ఇటువంటి స్టోరీలు అయితే మా దువ్వలో చూస్తారు. అవునవును, మా మువ్వలో కూడా చూస్తారు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఓపెన్ చేస్తే ఏంటి బాటిల్ కాదు, మరి సీను 16 ఏళ్ల పడిచి పిల్ల పరిగెడుతుంటే కాగు నేను సమర్పించుకోవాలి కదా. కామేశ్వరి సమర్పించు. మా ఇంటి పేరు కూడా కావాలి, కత్తిరి బట్ట. కత్తిరి బట్ట కామేశ్వరి సమర్పించు. లేవలేని మొగుడు, లేచిపోయిన పెళ్ళాం. ఏంటి మా స్టోరీయా? అంటే మీరు లేపుకొచ్చారా? సరదాగా నన్ను ఓను. నిర్మాత తుప్పు అప్పారావు. ప్రొడ్యూసర్ అని ఇంగ్లీష్ లో ఏవా వేస్తానండి. నా టైట్లో వెయ్యాలి. నీకు గ్యారంటీగా వేస్తాను. టీవీలో ఫ్లాష్ ని చేసినట్టు సినిమా పొడుగో చేస్తాను. ఇందాక అమ్మాయి పరిగెడుతుందని చెప్పాను కదా. ఏం రోగం? రౌడీలు చేర్చేసుకొస్తారు. అమ్మాయి పరిగెడుతుంది, రౌడీలు పరిగెడుతున్నారు. అమ్మాయి పరిగెడుతుంది, రౌడీలు పరిగెడుతున్నారు. 16 రీళ్లు పరిగెడతానే ఉంటారా? టైటిల్స్ అయ్యేవరకండి. తర్వాత ఆ రౌడీలు ఒక చోట ఆ అమ్మాయిని క్రాష్ చేసుకుని వెళ్ళిపోయారు. ఇందాక చేంజ్ చేస్తున్నారన్నా? అదే ట్విస్ట్. వాళ్ళు చేస్తలేదు, జాగింగ్ చేస్తున్నారు. అది చూసి అమ్మాయి ఫీల్ అయిపోయింది. ఎందుకు ఆమె రేపు చేయకుండా పోయారనే? కాదు, అనవసరంగా వాళ్ళని అపార్థం చేసుకున్నానే అని. ఇక్కడ ఫ్రీజ్ చేసి కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అలంకార్ డిఎఫ్టి అని నా పేరు వేసుకుంటా. కథ చెప్పకుండా పేరు వేసుకుంటానంటే చెప్పు చుక్కోట. కథకి కమింగ్ సార్. ఇప్పుడు ఓపెన్ చేస్తే మే కమిన్ సార్. కమిన్. ఓపెన్ చేసావుగా, ఆపేసావే. ఆడి వెంట కథ లీక్ అయిపోద్ది. నెక్స్ట్ తొక్కలో కదా నువ్వు చెప్పేదే వీకు, అది లీక్ కూడా అవుతుందా? బాగా చెప్పావు. ఇండియాలో 3 రావట్లేదంట, బ్యాంకాక్ దాకా తీసుకొచ్చాడు. 4 ఇంగ్లీష్ క్యాసెట్లు చూడండి సార్, మీరే కొత్తగా తయారు చేసుకోవచ్చు. ఈ విషయం చెప్పడానికేనా పంజాబ్ నుంచి బ్యాంకాక్ దాకా ఊపుకుంటూ అగో టీ తెప్పించింది నీకు కాదు, మాకు. మరి నాకు కథ చెప్పు, నచ్చితే ఇంటర్వ్యూలో ఇప్పిస్తా. అయితే మీరు మూడ్లో ఉన్నారు కదా. పిచ్చ మూడ్లో ఉన్నా. అయితే నేను నైట్ తీసుకొస్తాను. కామేశ్వరి కంట్రోల్. మూడంటే ఆ మూడు కాదు, నువ్వు గప్పు, నువ్వు చెప్పు. ఇప్పుడు హీరో చిరంజీవి ఇంట్రడక్షన్. మన హీరో చిరంజీవి. అవును. డేట్లు ఉన్నాయా? ట్రై చేద్దాం. నీ మొహానికి డేట్లు ఇస్తాడా? పోనే జూ ఎన్టీఆర్. రేట్ ఎంతో తెలుసా? బడ్జెట్ అమ్మా, బడ్జెట్. అప్కమింగ్ హీరో. అప్కమింగ్ హీరో అంటే లేటెస్ట్ హీరో. అయితే నేను సమర్పించేసుకుంటాను. ఓకే. అలా కథలో టెన్షన్ స్టార్ట్ అయింది. ఏం చెప్పావని నాకేవి అర్థం కాలేదు. అదేంటమ్మా, తమిళ రైటర్ తెలుగు స్టోరీ చెప్పినంత క్లియర్ గా చెప్పింది అర్థం కాలేదంటారు. అదే మరి నీ గొప్పతనం. తనకే అర్థం కాలేదంటే ఇక మా దువ్వలో కామనాడియనికి ఏమర్థం అవుద్ది? వాళ్ళు మీ అంత తెలుగు తక్కువలేం కాదులేండి.
సెటైర్లు వద్దురు, స్టోరీ చెప్పు. ఓకే, కట్ చేస్తే ఎన్నిసార్లు కట్ చేస్తావురా? గతంలో నువ్వేమన్నా టైలర్వే? నన్ను అంత తక్కువ అంచనా వేయకండి. 100 సినిమాల పైగా క్లాప్ కొట్టాను. ఇది చీఫ్ గెస్ట్ గానా? కాదు, అసిస్టెంట్ గా. నాకు ఇప్పుడు కథ నచ్చకపోతే నువ్వు మళ్ళీ అదే పని చేసుకోవాలి. క్లాప్ కొట్టడం. ముందుకెళ్ళు. ముందుకెళ్ళమంటే ఆ ముందుకు కాదురా, కథలో ముందుకెళ్ళమని. ఓకే, ఇప్పటి వరకు క్యారెక్టర్ ఇంట్రడక్షన్ మాత్రమే అయింది. అస్సలు నాట్లు ఇప్పుడేస్తా. నాట్లేయడానికి ఇదేమన్నా పొలమా, ఫిలుము? ఏంటో సమర్పించుకుందామంటే నా ఆశ తీరేటట్టే లేదు. తీరుస్తా మేడం, మీ ఆశ తీర్చి మిమ్మల్ని సాటిస్ఫై చేస్తారు కదా. ఇప్పుడు మన హీరో చెప్పబోయే లవ్ స్టోరీ ఇండియన్ స్క్రీన్ మీద ఎక్కడ రాలేదు. ఇంగ్లీష్ పిక్చర్ నుంచి కాపీయా? పక్కా ఒరిజినల్ సార్. నా ఒంట్లో రక్తం తీసి రాసా. ఏ ఇంట్లో ఇంకు లేదా? అంటే మీరు కౌంటర్ మీద కౌంటర్ లో 3 ఎపిసోడ్ అయిపోతారు సార్. అంటే నువ్వు ఇప్పుడు మూడులో ఉన్నావా? హెల్ప్ యూ బాబు అరంకార్, అందుకు నేను ఒకటి ఇక్కడ ఉన్నానన్న సంగతి మర్చిపోతున్నావు. కంట్రోల్ చేసుకుని కథలోకి వెళ్ళు. ఓకే, ఆమెలో అలా రివెంజ్ స్టార్ట్ అయింది. మరోవైపు లవ్, మరోవైపు రొమాన్స్, మరోవైపు భయంకరమైన టెన్షన్, మరోవైపు మర్డర్ అటెంప్ట్. బాగుంది. నెక్స్ట్. ఇక్కడ ఫ్రీజ్ చేసి ఇంటర్వెల్ వేస్తాం. ఆహా, ఎంతవరకు బానే ఉంది. నేను సమర్పించేసుకుంటాను. శ్రీ కంట్రోల్. సార్, మాట్లాడి మాట్లాడి 4 పిడిచి కట్టేసింది. ఇప్పుడే నువ్వు టీ పించండి సార్. రూమ్ సర్వీస్ అయితే బిల్లు ఎక్కువ అవుతుంది కానీ బయటికి వెళ్ళి తాగిరాపో. ఈ లోపల మాకు కూడా చిన్న పని ఉంది. సంతోషం. నిజానికి కామేశ్వరి, ఇటువంటి సమయంలో నోట్లో ద్రాక్ష పళ్ళు పెడుతూ ఉండాలి, అప్పుడే మజా. ఏంటయ్యా టీ దాగొస్తానని పోయి మందు కొట్టొచ్చిన సేవ్ చేసావు? ఎర్లీగా వస్తే మీరు ఎక్కడ డిస్టర్బ్ అవుతారని 1కి 10 సార్లు వెళ్ళొచ్చాను. సరే సరే మొదలెట్టు. సార్, ఫస్ట్ హాఫ్ చూసిన జనం మినిమం 10 వీక్స్ అంటారు. ఏమంటారు? కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, ఆర్ట్ డైరెక్షన్ మొత్తం 10 వీకే అంటారు. మరైతే బాగుండదు కూడా బాగాలేదంటే నేను డిస్టర్బ్ అయిపోతాను. డిస్టర్బ్ అవ్వకు, మూడ్ లోకి వచ్చేసి. నువ్వు మూడులోకి వచ్చేస్తే నేను సమర్పించేసుకుంటాను. తెలిసంటావో తెలియకంటావో గానీ సూపర్ టైమింగ్ లో అంటావు. సమర్పించుకోవడానికి ఇంకా చాలా టైం ఉంది. ముందు కథ ఓకేవా నువ్వు మొదలు పెట్టవయ్యా. ఇదిగో కథలో నిండా మునిగిపోవాలి. డోంట్ వరీ సార్, మిమ్మల్ని పూర్తిగా ముంచేసే బాధ్యత నాదే. ముంచు. ఇంటర్వెల్ తర్వాత ఓపెన్ చేస్తే హెలికాప్టర్ లో నుంచి కింద పడిపోయిన హీరో చెల్లెలికి హీరో బ్లడ్ ఇస్తున్నాడు. ఏంటి 6 కిలోమీటర్ల పైనుంచి పడ్డా కూడా అది ఇంకా చావలేదా? ఇదే ట్విస్ట్. అమ్మాయి పడింది నేల మీద కాదు, స్విమ్మింగ్ పూల్ లో. అది తర్వాత రివీల్ చేస్తాం. హీరో బ్లడ్ ఇస్తున్నాడనే విషయం విలన్ కి తెలిసిపోయింది. 10 మంది డాక్టర్లు పంపించి హీరోని వేసామన్నాడు. డాక్టర్లనే ఫైటర్స్ పంపిస్తే రొటీన్ గా ఉంటదని. ఆ ఫైట్ లో హీరో 2 కళ్ళు పోయాయి. అది తెలుసుకొని హీరోయిన్ సమర్పించేసుకుంది. ఏంటి, హీరోయిన్ కూడానా? నేను ఒప్పుకోను. నేను ఒక్కదాన్ని సమర్పించుకోవాలి. సమర్పించుకోవడం అంటే నీ సమర్పించుకోవడం కాదు తల్లి. హీరోయిన్ తన 2 కళ్ళు సమర్పించేసుకుంది. నేత్రదానం. అరే మనం సినిమా తీస్తున్నావా లేకపోతే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ యాడ్ తీస్తున్నావురా? ఏమైంది సార్? మరి కథ చెప్పరా అంటే రక్తదానం నేత్రదానం ఉంటుంది. కథ సరిగ్గా చెప్పు. కథలో మాత్రం సెంటిమెంట్ లేకపోతే సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోద్ది. ఆ తర్వాత మీరు దుబ్బలో అని అమ్ముకోవాల్సి వస్తుంది. అమ్మ మళ్ళీనా అంటున్నారు. ఫ్లాష్ బ్యాక్ లో మనం ఏమైనా మెంగోజీ నువ్వు బలేవాడివే. నేను జోకేశా. మనం బై బర్త్ ఫుల్ రిచ్. నువ్వు కంటిన్యూ చేయి. కట్ చేస్తే ఈడొకడు గబ్బర్ సింగ్. చెప్పు. పంజాబ్ కాపీ కూడా. నీకు ఇదొక సెంటిమెంట్. మీకు టీ, మీకు హార్లిక్స్. ఈ జ్యూస్ దాకా నీకు కాదు. ఇప్పుడేగా టీ తాగొచ్చు, అప్పుడే చూసా. సార్, మా ఓనర్ గారు మీరు ఇంకా ఎన్ని రోజులు ఈ హోటల్లో ఉంటారో అడగమంటున్నారు సార్. నేను సాటిస్ఫై అయ్యే వరకు ఇక్కడే ఉంటాం. నువ్వేం కంగారు పడబాక, సెకండ్ హాఫ్ అవగానే వెళ్ళిపోతానులే. ఓకే సార్. నువ్వు వెళ్ళు. వీళ్ళే విలన్స్. ఇది సీన్ అంటే ఇలా వెరైటీగా ఉండాలి. ముందు జరగబోయే సీన్ ఆడియన్స్ అస్సలు ఊహించకూడదు. ఆడియన్స్ ఏంటి, నేనే ఇంకా ఊహించలేదు. అంటే నెక్స్ట్ సీన్ ఏంటో నీకు తెలీదా? ఎందుకు తెలియదంటే శుభం కాడు తెలుసు. వాళ్ళంతా కత్తులు పట్టుకొచ్చారు. హీరో వాళ్ళ అడుగులు చెప్పుడు విని తలుపు తిరిగి పరిగెత్తుకుని వెళ్ళాడు. దానివల్ల పడవు, కాళ్ళు విరిగిపోతాయి. లేరా చంద్రదేవుడు. అక్క అక్కడ దురిండక్క. నీ తల్లి యాడికి పోతావురా? ఈ పొద్దు నా కత్తి నీ నెత్తులు చూడాల్సిందే. ఆడి కాలు బట్టి గొర్రెపోతు లాగినట్టు లాగండ్రా. ఆడి తల నరుకుతా. నాయను నీకు దండం పెడతాను తల్లు. నేను చేసింది తప్పు కాదు, తప్పు నర తప్పు. సినిమా పిచ్చున్న ఈ కామేశ్వరికి మాయ మాటలు చెప్పి నగలు డబ్బులు తీసుకొచ్చేసాయి. సినిమా తీద్దామని చెప్పి లేపుకురావడం చాలా తప్పు. ఇంతకెవడ్రా నువ్వు? అక్క దువ్వ సెంటర్ లో చిన్న కాకా హోటల్ పెట్టుకుని కాఫీ టీలు అమ్ముకునేవాడు. అక్క
మీరు కావేశ్వర అక్కో తల్లో చెల్లో పిన్నో నాకు తెలియదు. మీ కాళ్ళు పట్టుకుంటా నన్ను క్షమించి వదిలేసేయండి. కావేశ్వర వదిలేస్తా. నేను ఆడి కోసం వస్తే నీ లేపుడు గోలైందిరా. అంటే నువ్వు నా కోసం రాలేదా అక్క? థ్యాంక్స్ అక్క. నా సినిమాకి క్లాప్ నీ చేతనే కొట్టిస్తా. ఏంద్రా ఇది? నాలాగే తెల్ల బట్టలు వేసుకుంటే ఆడేయడు అనుకున్నాక ఏడ్చినారులే. పాండ్రే. దండం అక్కో. రేయ్ నువ్వేంద్రా ఫ్లూట్ లేని కృష్ణుడిలా మా ఫ్యామిలీ ఒళ్ళో పడుకున్నావు? నువ్వేంటే అని లేపకుండా ఒళ్ళో పడుకోబెట్టుకొని షకీలా సమర్థిస్తున్నావు? యూ డూ మసాజ్. కాచి వడపోసానంటే సినిమా ఇండస్ట్రీలో అనుకున్నా. కాఫీలు టీలా పర్సనల్ స్టోరీలు వద్దమ్మా, బ్యాలెన్స్ కథకు వచ్చేసాయి. వస్తా. ఇక మీదట కథలో అన్ని ఊహించిన మలుపులే. ముద్దుగా ఉన్న హీరోయిన్ అదేటి నేను అసలు ఇమ్ముగా మెరుపు తీగలా ఉంటదన్నా. నిన్న మన హీరోయిన్ సోనాలి బింద్రే నేడు స్క్రీన్ ప్లే డిమాండ్ మేరకు కత్తిరి బట్ట కామేశ్వరి. ఎవరు అంటే నేనా? యా, అయినా మీకేం తక్కువ? అన్ని ఎక్కువే. పేపాలా ఉంది. ఇది హీరోయిన్ ఏంటి? ఒరియాలా కూడా చూడరు. మిస్టర్ తుప్పు ద గ్రేట్ సావిత్రి లవ్గా ఉండేది కదా. జయలలిత, జయచిత్ర, జయసూద, సౌందర్య, రంభ వీళ్ళందరూ తనలాగే బుద్దుగా ఉండేవాడు కదా. నిజమే, నాలాగే ఉండేవారు. ఇదిగో ఆడి మాటలు నమ్మావంటే డబ్బాలు ల్యాబ్ లోనే ఉండిపోతాయి. నువ్వు మాట్లాడకుండా పక్కన తప్పుకో. ఆయన చెప్పేవన్నీ నిజాలే. మీరు చెప్పండి. డబ్బు మీది, గ్లామర్ ఉంది, మీరుండగా ఇంకో హీరోయిన్ మనకి ఎందుకండి? అయితే నేను సమర్పించేసుకుంటాను. సమర్పించుకోవడమే కాదు, మీరే నిర్మాత, మీరే హీరోయిన్. ఎవడు చూడ్డు? ఎందుకు చూడరు? కరెక్ట్ గా సినిమా తీసి చూపిస్తే వాళ్ళు కట్టుకొని చూస్తారు. ఏం చూపించాలి? పర్ఫార్మెన్స్. నేను చేయగలనా? నేను నేర్పిస్తాను కదా. ఇదిగో కామేశ్వరే ఆయన బుట్లో వేస్తున్నాడు. నువ్వు మోస్తావా? నువ్వు చెప్పు. నా దగ్గర లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ ఒకటి ఉంది. లేడీ ఓరియంటెడ్ సినిమాను మా ఊళ్ళో చూడరు. అసలు మీ ఊళ్ళో రిలీజ్ చేయవా? మా ఊళ్ళో సొత్తారులే. నువ్వు చెప్పు. కామేశ్వరి నా మాట విను. నువ్వు ఆగా. మన రూమ్ కెళ్ళి మాట్లాడుకుందాం డైరెక్టర్ గారు. ఓకే, రూమ్ లో అయితే ఇంకా బాగుంటది. కామేశ్వరి ఇది అన్యాయం. నేను ఎంతో కష్టపడి నేను రాంగ్ రూట్ పట్టించాను. ఇలాంటి బొమ్మని నేను ఏ లోకంలో చూడలేదే. ఏంటిది ఇది? ఆ గొట్టంగాడు గొట్టం. ఆహా, ఏం చేస్తాడంటావు దీంతో? ఈ రింగ్ లో ఫింగర్ ఎలా పెట్టి ఈ కుక్కని వెనక్కి లాగినా ఈ బొక్కలోంచి బోల్డ్ లాలీపాప్లు వస్తాయి. లాలీపాప్లా? ఇంత ఆలస్యంగా చెప్పావేంటి చిక్కు? ఏంటమ్మా బాగా హర్ట్ అయినట్టున్నావు. బాగా హట్ అయ్యాను. ఓ 1000 ఇవ్వు. ఏంటి మేము హట్ అయిందా నీకు డబ్బులు ఇవ్వాలా? హర్ట్ మీరైనా నేనైనా 1000 ఇవ్వాల్సిందే. తిట్టుకోకు, 1000 పెరుగుద్ది. ఈడు కొంచెం తేడానే. అరే టైగర్, వీళ్ళు ఇక్కడే ఉన్నారు. ఏం టైగర్? వేటగాడు ఏడున్నాడు? వేటగాడు ఎవరు? అదేనా గట్ల చూస్తావు మన బాసు? పట్టరావడం ఏంటి? ఏమండి నేను ఈ గుంపులో అడుకోనండి, అక్కడ పక్కన కూర్చుంటానండి. అచ్చికచ్చిగా నిన్ను గుంపులో కూర్చోబెట్టి అడుక్కోమనే రాత్రి మా అమ్మ కల్లో కనబడి చెప్పిందే. కూర్చోబే.